బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనం అమ్మ చేతి వంటను తలపించేలా ఉండాలన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. కోవూరులోని జెట్టి బలరామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు ఆవిడే స్వహస్తాలతో భోజనం వడ్డించారు. విద్యార్థినులతో కలిసి భోంచేశారు. శుచి శుభ్రత పాటించాలని ఆమె మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులను కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత విషయంలో రాజీ పడితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల నుంచి కానీ వారి తల్లిదండ్రుల నుంచి కానీ ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సింది మీదేనని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడైనా పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షించాలని కోరారు. ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారితో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజ్ పిల్లలు కూడా అందిస్తున్నాము. ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 1,40,000 మందికి మనం విద్యార్థులకి మధ్యాహ్నం జూనియర్ కాలేజ్ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకాన్ని అందజేశాము. అదేవిధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా 5 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ అన్ని కాలేజెస్లో కూడా నేను కాలేజ్ స్టాఫ్ కానీ అధ్యాపకులు కానీ ప్రిన్సిపల్స్ కానీ వార్డెన్స్ కానీ ప్రత్యేకంగా కోరుతున్నాను. గవర్నమెంట్ ప్రభుత్వం ఏ ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఈ ప్రణాళికని మీ ముందుకు తీసుకొచ్చారో దాన్ని మీరందరూ కూడా శ్రద్ధ తీసుకొని అధికారులు ప్లస్ ఇక్కడ వర్క్ చేస్తున్న టీచర్స్, ప్రిన్సిపల్స్, వార్డెన్స్ అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ ముఖ్య ఉద్దేశాన్ని ఆ పిల్లల వద్దకు మీరు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి మీరు మధ్యాహ్న భోజనం కానీ అందియాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా పత్రికా విలేకరులుగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అన్ని స్కూల్స్ కూడా వర్తిస్తుంది. కోవిడ్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క కాలేజ్ కానీ స్కూల్ కానీ చాలా ఇంపార్టెన్స్ తీసుకోండి పిల్లలకి అందించే ఈ భోజన కార్యక్రమం గురించి. ఎందుకంటే వాళ్ళు ఇంటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకంతో ఇక్కడికి పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మంచి భోజనము ప్రభుత్వం ద్వారా మనం అందజేస్తున్నప్పుడు 27 కోట్ల రూపాయలు మనం వెచ్చించి వాళ్ళకి అందజేస్తున్నప్పుడు మీరందరూ కూడా దీంట్లో శ్రద్ధ వహించాలని చెప్పి అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ గ్రామంలో నాయకులు కానీ ఏ మండల నాయకులు కానీ కనీసం ఆ గ్రామంలో ఉన్న స్కూల్కి వారానికి ఒక రోజు వెళ్ళాలని, మండల నాయకులు కూడా ఆ మండలంలో ఉన్న స్కూల్స్కి వారానికి ఒక రోజు సందర్శించి ఆ పిల్లలు, నాకు తెలుసు విద్యా కమిటీలు ఉన్నాయని మీరు చెప్తారని, విద్యా కమిటీలు ఉండొచ్చు, కానీ నాయకులకి మన ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కాబట్టి నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్